రాజండ్రి సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని జీఎస్టీ తగ్గించడం పట్ల దేశమంతా హర్షిస్తుందని బీజేపీ నాయకులు రాపల్లి శ్రీధర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం ఇస్తున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మేమే ఇస్తున్నామని డబ్బా కొట్టుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, ఇక వాసం మల్లేశం యాదవ్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ కేబినెట్ ఇస్తున్న నిర్ణయం ఏదైతున్నదో జీఎస్టీలో శాతం తగ్గించింది. పేద ప్రజలకు, మధ్యతరగతి కుటుంబీలకు కాక ఉన్నత వర్గాలకు, అన్ని రంగాల ప్రజలకు కూడా చాలా ఊరడం ఇస్తూ ఉంది. దీని ప్రభావం మనకు 15 రోజులు కనిపిస్తుంది. మరి దీన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా కూడా వేములవాడ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం జరిగింది. నరేంద్ర మోడీని కాపాడుకుంటేనే, నరేంద్ర మోడీ గారు బాగుంటేనే భారత భవిష్యత్తు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఈ దేశాన్ని నెంబర్ 1 స్థానంలో తీసుకుపోయే దిశగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాబట్టి అందరూ కూడా మన మద్దతు కూడా కోరుతా ఉన్నాం. నిన్నటి రోజున ఏదైతే నరేంద్ర మోడీ గారి కేబినెట్లో జీఎస్టీ మధ్యతరగతి కుటుంబీకులకు లాభం చేకూర్చే విధంగా పాలు మరియు బ్రెడ్, ఇతరత్ర రోజువారీ నిత్యావసరాలు మరియు ఎలక్ట్రిక్ పరికరాలపై, అలాగే మిగతా బేస్ వాటిని అన్నింటిలో కూడా జీఎస్టీ తగ్గించి మధ్యతరగతి కుటుంబీకులకు వెన్నుదన్నుగా ఉండే విధంగా నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. మరి శాతగాని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులలో మేమే చేస్తున్నామని చెప్పుకోవడానికి కూడా